నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా తిరుపతి నగర పరిధిలో ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులకు జియో ట్యాగింగ్ చేపడుతున్నాం పేర్కొన్న నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. జేమ్స్ పై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. సిపిఎం డిమాండ్. తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. సిపిఎం బృందం కలెక్టర్ కి వినతి. శతాబ్దాల అనంతరం శ్రీవారికి అఖండాలు విరాళం. రంగనాయకుల మండపంలో విరాళాన్ని అందించిన మైసూరు రాజమాత. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా తిరుపతి నగర పరిధిలో ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులకు జియో ట్యాగింగ్ చేపడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. జియో ట్యాగింగ్ వెళ్లే లబ్ధిదారుల వాహనాలను సోమవారం కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. జియో ట్యాగింగ్ వెళ్లే లబ్ధిదారుల వాహనాలను సోమవారం కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గతంలో తిరుపతి నగరంలో ఇంటి పట్టాలు మంజూరు చేసిన లబ్ధిదారులకు చిందేపల్లి, ఎం కొత్తపల్లి, కల్లూరు లేఅవుట్లలో నిర్మిస్తున్న ఇళ్లకు జియో ట్యాగింగ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మొత్తం 19,086 మంది లబ్ధిదారులకు గాను దాదాపు 10,000 మందికి జియో ట్యాగింగ్ పూర్తయిందని, మిగతా పెండింగ్ లబ్ధిదారులకు ఈ 19, 20, 21వ తేదీలలో 3 రోజుల పాటు 9,086 మంది లబ్ధిదారులకు జియో ట్యాగింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ 3 రోజులలో ఎవరైనా వెళ్లకపోతే మిగతా రోజులలో లబ్ధిదారులు వారికి ఇచ్చిన ఇంటి పట్టాల ఆధారంగా లేఅవుట్లకు వెళ్లి లబ్ధిదారులు జియో ట్యాగింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హౌసింగ్ డిఈలు మోహన్ రావు, శ్రీనివాస్ కుమార్, హౌసింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ కాటమరాజు, సెక్టరల్ ఆఫీసర్లు, సచివాలయ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. హౌసింగ్లో అర్బన్ బెనిఫిషరీస్ ఫస్ట్ డిపిఆర్ అప్రూవ్ అయినప్పుడు 19,086 మంది ఎలిజిబుల్ అయ్యారు బెనిఫిషరీస్. ఈ 19,086 మందిలో 10,000 మందికి మనము జియో ట్యాగింగ్ ఆల్రెడీ చేయడం జరిగింది. ఇంకా 9,086 బెనిఫిషరీస్కి జియో ట్యాగింగ్ అంటే ఫేషియల్ అథెంటికేషన్ చేయవలసి ఉంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా డిఫరెంట్ స్టేజెస్లో ఆర్ఎల్ స్టేజ్లో ఆర్ ఆర్సీ స్టేజ్, బిఎల్ స్టేజ్, బీబీఎల్ స్టేజెస్లో ఉన్నారు. వీళ్ళందరికీ మన స్టేజ్ కన్వర్షన్ అవ్వాలంటే కంపల్సరీ ఫేషియల్ అథెంటికేషన్ అవ్వాలి. అండ్ ఇవి కూడా ఆప్షన్ 3 కింద మనం చేస్తున్నాం. కాబట్టి ఈ 3 days డ్రైవ్ పెట్టి బెనిఫిషరీస్ని మనం కూడా బస్సెస్ పెడుతున్నాము. 6 లేఅవుట్లు ఉన్నాయి మొత్తము. ఈ 6 లేఅవుట్లో కూడా బెనిఫిషరీస్ పంపించేసి కార్పొరేషన్ తరపు నుంచి కూడా బస్సెస్ పెట్టి బెనిఫిషరీస్ని మనము పంపిస్తున్నాం. అలాగే బెనిఫిషరీస్ కూడా ఎవరైనా సెల్ఫ్గా కూడా వెళ్ళి మార్నింగ్ 4 గంటల నుంచి మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కూడా అక్కడ ఉంటారు. అండ్ అడ్మిన్ సెక్రటరీస్ కూడా పెట్టాము, ఆర్ఐలను పెట్టాము, హౌసింగ్ స్టాఫ్ కూడా ఉంటారు. వాళ్ళు ఫేషియల్ అథెంటికేషన్ వేసి పంపిస్తారు. ప్రతి ఒక్కరు ఎవరైతే 9,086 మంది బెనిఫిషరీస్ ఉన్నారో, ముఖ్యంగా ఈ లేఅవుట్ చిందేపల్లి, ఎం కొత్తపల్లి, కల్లూరు, ఈ లేఅవుట్స్ ఈ 3 days డ్రైవ్ పెట్టి కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుంచి జిల్లా ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు తమ సమస్యలను చెప్పిన వెంటనే సంబంధిత పోలీసు సిబ్బందితో ఫోన్లో మాట్లాడి బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. బాధితులు తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తే ఆ సమస్యను మనం పరిష్కరిస్తే వాళ్లకు కలిగే ఆనందం చెప్పలేనిదన్నారు. ప్రతి ఒక్క సిబ్బంది ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జవాబుదారీతనం కలిగి ఉండాలంటున్నారు. ప్రత్యేకించి వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని మరోసారి సిబ్బందికి ఆదేశించారు. అవకాశాన్ని బట్టి వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలను సత్వరమే సమగ్ర విచారణ జరిపి వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆ ఫిర్యాదులను మీకోసం ప్రజా సమస్య పరిష్కార వేదిక ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో సత్వర న్యాయం చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయా పోలీస్ స్టేషన్లో అధికారులు స్పందించని పక్షంలో అలాంటి సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు 67 ఫిర్యాదులు వచ్చాయని వాటిని సంబంధిత పోలీసు అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కార మార్గం చూపవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి, అదనపు ఎస్పీ క్రైమ్ బ్రాంచ్ నాగభూషణరావు, సిఐలు షాదిక్ కాలి, కేవీఎస్ నాయుడు, జయచంద్ర, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని చెన్నారెడ్డి కాలనీలో జాతీయ క్షయవ్యాధి నిర్మూలనలో భాగంగా టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, బీజేపీ నాయకులు డాక్టర్ శ్రీహరిరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సామంచి శ్రీనివాసులు డాక్టర్ శ్రీహరిలు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 నాటికి పూర్తిగా దేశంలో క్షయవ్యాధి నిర్మూలన జరగాలని 2025 నాటికి పూర్తిగా దేశంలో క్షయవ్యాధి నిర్మూలన జరగాలనే ధ్యేయంగా టీవీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, కోట్లాది రూపాయలు దీనిపై విడుదల చేయడం జరిగిందన్నారు. దేశంలోని అన్ని జిల్లాల కేంద్రాలలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ల పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇది సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. గతంలో క్షయవ్యాధి అంటే భయపడేవారని, అయితే ప్రస్తుతం క్షయవ్యాధి సులభతరంగా నిర్మూలన అయ్యేందుకు వైద్య రంగం తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇందులో భాగంగానే వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. దేశంలోని ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా ప్రధానమంత్రి చర్యలు చేపడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ శ్రీనివాసులు, సిబ్బంది లోకేష్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నిక్షయ అంటే నిర్మూలించండి చెప్పనే కార్యక్రమానికి మనకి బ్రాండ్ అంబాసిడర్గా ఏదైతే పారా ఒలింపియన్ పద్మశ్రీ, అదేవిధంగా దీపక్ మాలిక్ అని చెప్పని వారి మా ఆధ్వర్యంలో కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహించు. దీని ఎందుకంటే క్షయం అందరూ కూడా తెలుసు. గతంలో ఈయన పెద్ద జబ్బుగా భావించే ఒకరినొకరు కలుసుకునే విధంగా ఉండేది కాదు. వాళ్ళు దూరం పెట్టేవాళ్ళు, ఇంట్లో రానికి ఉండేవాళ్ళు. హాస్పిటల్స్ కూడా ఇప్పటికి కూడా మనం చూసినట్లయితే ఏ హాస్పిటల్లో క్షయవ్యాధి వారికి దూరంగా ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి ఈ వ్యాధిని పూర్తిగా నిర్మించాలి. దానివల్ల ఎందుకంటే మరణాల శాతం ఎక్కువ ఉంటుంది క్షయవ్యాధి వచ్చిన వాళ్ళకి. అదేవిధంగా ఎయిడ్స్ ఉన్నా, టీబీ ఉన్నా, కిడ్నీ జబ్బులు ఉన్నా, ఇతర ఇమ్యూనో సప్రెసివ్ డిసీజ్ ఉన్న అందరూ కూడా టీబీ వ్యాధి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బౌల్ డిసీజ్ ఉన్నా, జనరల్ కదంటే ఏ జబ్బు ఉన్నా క్రానిక్ డిసీజ్ ఉంటే మనం ఫస్ట్ టీబీని ఎక్స్క్లూడ్ చేసుకుంటాం. టీబీని ఉందా లేదా నిర్ధారించుకొని దానికి కూడా కొన్నిసార్లు ప్రభుత్వం కూడా టీబీకి ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి ఈ వ్యాధి అనేది చాలా నిర్ధారణ ముఖ్యం, దాన్ని నిర్మూలించుకోవడం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్య ఉద్దేశం అది ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎందుకంటే దీంట్లో డైరెక్ట్ అబ్జర్వేషన్ ట్రీట్మెంట్ అని చెప్పని మన ప్రభుత్వం గతంలోనే టాబ్లెట్స్ మనం నేరుగా వారానికి డాక్టర్ దగ్గర అయితేనేమి మన పారామెడికల్ సిబ్బంది వీళ్ళంతా ఇంటికి కూడా పోయి ముందులు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ చాలా ప్రయారిటీ బేస్ మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వర్షాలు కురుస్తున్న తరుణంలో నగరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. డైలీ వర్క్ కమిషనర్ కి ఫోన్ ద్వారా 10 మంది సమస్యలు తెలుపుగా 32 మంది నేరుగా వచ్చి కమిషనర్ కు వినతులు అందజేశారు. శ్రీనివాసపురం వద్ద డ్రైనేజీ కాలువ పనులు చేయాలని డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భూపాల్ హౌసింగ్ నందు నీరు వృధా చేస్తున్నారని, ఒకే సమయంలో నీరు సరఫరా చేయాలని, మా ఇంటి వద్ద ప్రమాదకరంగా ఉన్న చెట్టు తొలగించాలని, భవానీ నగర్ నందు డ్రైనేజీ కాలువ మరమ్మతులు చేపట్టాలని, గెస్ట్ లైన్ డేస్ హోటల్ సమీపంలో మాస్టర్ ప్లాన్ రోడ్డులో భూమి కోల్పోయారని, టీడీఆర్ బాండ్ ఇప్పించాలని, సాయి విష్ణు లేఅవుట్ నందు తుడా రోడ్డులో ఆక్రమణను నిర్మాణాలు తొలగించాలని, రైల్వే స్టేషన్ వద్ద తమ బంకు తొలగించాలని, బ్యాంక్ ఆఫ్ బరోడా పక్కన ఏర్పాటు చేసుకుంటారని కోరారు. వీధి వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు. ఆయా విభాగాల అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న తరుణంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఎక్కడా మురుగునీరు ఆగకుండా చెత్త తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే యోగా చేయాలని, తద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చునని యోగా మాస్టర్ వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 73 సంవత్సరాలు కలిగిన తాను గత 33 సంవత్సరాలుగా 8,520 సూర్య నమస్కారాలు పూర్తి చేశారని తెలిపారు. అన్ని ఆరోగ్య సమస్యలకు యోగా ఒకటే పరిష్కారమని తెలిపారు. తాను రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా విధులు నిర్వహించి ప్రస్తుతం యోగా మాస్టర్గా కొనసాగుతున్నట్లు తెలిపారు. స్థానిక బైరాగి పట్టణంలోని పద్మావతి హైస్కూల్ నందు యోగా తరగతులు నిర్వహిస్తున్నారని,
ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 7 గంటల వరకు ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపారు. తనకు 2024లో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అలాగే ఎలైట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లభించాయన్నారు. కనుక ప్రతి ఒక్కరూ యోగా అభ్యసించి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బాలనారాయణ, చంద్రశేఖర్, మనోహర్, రామదాసు, నరసింహారెడ్డి, సుందర్ తదితరులు పాల్గొన్నారు. కేవలం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లేకుండా, లతా మంగేష్కర్ ఎందుకు చచ్చిపోయింది? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లేకుండా. పత్రిజీ ఆయన ఒక సంస్థ హెడ్, ఆయన కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లేకుండా లంగ్స్ ఫెయిల్ అయితే అందరూ చచ్చిపోతాం, ఏదో రకంగా చచ్చిపోయి ఇది వేరే వ్యవహారం. అలా కాదు, మనం బతికిన దినాలు ఆరోగ్యంగా బతకాలి. చిన్న చిన్న విషయాలు కూడా డాక్టర్ అని పోకూడదు. నేను ఒక బ్యానర్ కట్టున్నాను పద్మావతి స్కూల్ కాడ. ఆ బ్యానర్లో ఉండే జబ్బులు, ఎన్ని జబ్బులు ఉంటాయి అన్ని జబ్బులకు నేను నయం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. మెడకు ఒక బెల్ట్ వేసుకుంటారు, నడుముకు ఒక బెల్ట్ వేసుకుంటారు, అటు తిరుగుతారు, ఎటు తిరుగుతారు. అది బాగా కాదు. అది ఎవరు చేయాలా? ఎవరైనా యోగా మాస్టరే చేయాలి. యోగా మాస్టర్ దగ్గరికి పోతే ఆయన ఏం ఎక్సర్సైజ్ చేయాలని చెప్తాడు. ఒక 20 రోజులు 30 రోజులు చేసుకుంటే బాగుంటుంది. సయాటికా అని వీళ్ళు ఉంటారు. సయాటిక ప్రాబ్లం వచ్చి ఒక కాలు ఎగరేసుకుంటారు, నడుస్తూ ఉంటారు. పాపం వాళ్ళకి ఆడికి పోవాలని తెలియదు. డాక్టర్ల దగ్గర పోతారు, ఏదో నిద్ర వచ్చేదానికి ట్యాబ్లెట్లు ఇస్తారు, ఇంజక్షన్లు ఇస్తారు. కొన్ని రోజులు బాగా అయినటువంటి మళ్ళీ కాలు ఏడుస్తుంటారు. అట్లా దానికి ఆసనాలు ఉన్నాయి. దగ్గర బీకేఎస్ అయ్యంగార్ బుక్లో 82 అనారోగ్య సమస్యలకు సొల్యూషన్ ఉంది. నాకు ఇండైరెక్ట్ గురువు అనమాట బీకేఎస్ అయ్యంగార్. ఆయన బుక్ని ఎక్కువగా ఫాలో అవుతుంటాను. అన్నీ కాకపోయినా కనీసం ఒక 40 రుగ్మతలకైనా మనం సొల్యూషన్స్ కనిపెట్టాలని నేను ఒక బుక్లెట్ వేసి ప్రజలకు కూడా పంచడం జరిగింది. కొంతమంది వస్తున్నారు, బాగా చేసుకుంటున్నారు, పోతున్నారు. కొంతమంది పెడసేవలు పెడతారు. దానికి మనం ఏం చేయలేం. చంద్రగిరి నియోజకవర్గంలోని రంగంపేటలో శ్రీ విద్యానికేతన్లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న జేమ్స్ అనే విద్యార్థిపై సహచర విద్యార్థులు పైశాచికంగా చిత్రహింసలకు గురిచేసి గాయపరిచిన వారిపై వెంటనే జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకుని వారిపై కేసు నమోదు చేయాలని తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యార్లపల్లె గోపి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నాగరిక ప్రపంచంలో ఇలాంటి అకృత్యాలు జరగడం శోచనీయమన్నారు. తమతో పాటు చదువుతున్న ఓ దళిత విద్యార్థిపై గతిలో బంధించి మూత్రం తాగించి ఇతర హింసలకు గురి చేయటం పైశాచికత్వానికి నిదర్శనమని ఆయన తెలిపారు. జిల్లా పోలీసు అధికారులు స్పందించి వెంటనే నిందితులైన యశ్వంత్ రెడ్డి, రూపేష్, కిరణ్, పవన్లపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితునికి అనారోగ్యానికి వైద్య చికిత్సకాయ ఖర్చులను ప్రభుత్వం భరించాలన్నారు. అలాగే బాధితునికి ఉచిత విద్యను కూడా అందించాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్దుల్ మజీద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. జేమ్స్ అనే విద్యార్థి బీటెక్ విద్యార్థిపై ఈ మధ్య విచక్షణారహితంగా దాడి జరిగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా చంద్రగిరి మండలం రంగంపేట ఇక్కడ విద్యానికేతన్లో బీటెక్ చదువుతున్న 3వ సంవత్సరం చదువుతున్న జేమ్స్ అనే విద్యార్థి, అతను ప్రాపర్ నెల్లూరు జిల్లా. అతను ఇక్కడ విద్యానికేతన్లో చదువుతూ ఉంటే తోటి విద్యార్థులు విక్షేపరహితంగా ఒక రోజంతా అతను బంధించి రాళ్ళతో కొట్టి, అదేవిధంగా నోట్లో మూత్రం పోసి అతన్ని చంపే ప్రయత్నం చేయడం జరిగింది. అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కూడా పోలీస్ అధికారులు కూడా పూర్తిగా నిర్వీర్యం చేసే కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఎస్పీ గారికి ఒకటి వినిపించుకుంటున్నాము. ఈ బాధితులైన యశ్వంత్, అదేవిధంగా రూపి, కిరణ్, పవన్ అనే విద్యార్థుల్ని కాలేజీ నుండి సస్పెండ్ చేసి వాళ్ళపైన ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళని తగిన విధంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నాగరిక ప్రపంచంలో ఇలాంటి అకృత్యాలు జరగడం శోచనీయమన్నారు. తమతో పాటు చదువుతున్న ఓ దళిత విద్యార్థిపై గతిలో బంధించి మూత్రం తాగించి ఇతర హింసలకు గురి చేయటం పైశాచికత్వానికి నిదర్శనమని ఆయన తెలిపారు.
జిల్లా పోలీసు అధికారులు స్పందించి వెంటనే నిందితులైన యశ్వంత్ రెడ్డి, రూపేష్, కిరణ్, పవన్లపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితునికి అనారోగ్యానికి వైద్య చికిత్సకాయ ఖర్చులను ప్రభుత్వం భరించాలన్నారు. అలాగే బాధితునికి ఉచిత విద్యను కూడా అందించాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్దుల్ మజీద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఒకరికొకరు దాడి చేసుకుంటే నాగరికత ఏ విధంగా వెళ్తా ఉంది, ఇది ఏ విధంగా పోతా ఉన్నది అనేది ఒక బాధ కలుగుతూ ఉంది. ఇప్పుడైనా కూడా యూనివర్సిటీ విద్యార్థుల కేంద్రం సంబంధించిన యాజమాన్యం కానీ అదేవిధంగా జిల్లా ఎస్పీ కానీ వెంటనే స్పందించి ఈ బాధ్యతలు శిక్షించి అదేవిధంగా అతనికి న్యాయం చేయాలనేసి తెలియజేస్తున్నాము. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్న జేమ్స్ ను చంపేందుకు ప్రయత్నించడం దారుణమైన చర్య అని, ఈ దుర్మార్గానికి పాల్పడిన రౌడీ షీటర్ సాయి రూపేష్, చోటా బ్లేడ్ మరియు వారి గ్యాంగ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చట్టం కింద తక్షణమే అరెస్టు చేయాలని సిపిఎం కేపీఎస్ విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర, ఐద్వాద్ జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి వెంకటేష్, సిపిఎం తిరుపతి రూరల్ కార్యదర్శి సుమన్, నాయకులు భాస్కర్, రాజశేఖర్ తదితరులు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జేమ్స్ ను ప్రతిరోజు కాలేజీకి వెళ్లిన సందర్భంగా తక్కువ జాతి వాడివంటూ అంబేద్కర్ కులానికి చెందిన వాడివని హేళన చేస్తూ ఉండేవాళ్లు. ఈ సందర్భంగా అలా మాట్లాడవద్దని చాలాసార్లు చెప్పినప్పటికీ అగ్రకులాలకు సంబంధించిన విద్యార్థులు మరింత ఏడిపించేవాళ్లు. దీన్ని ప్రశ్నించినందుకు 2 రోజుల క్రితం జేమ్స్ ను కిడ్నాప్ చేసి నోట్లో మూత్రం పోసి 1.5 రోజు పాటు చిత్రహింసలకు గురి చేశారు. ఆ పైన చంపేదానికి కూడా ప్రయత్నం చేశారు. ఎలాగో అలాగా తప్పించుకుని రివ్యూ ఆసుపత్రులకి చేరి చికిత్స పొందుతున్నారు. తనని కిడ్నాప్ చేసి హత్యాయత్నానికి పాల్పడి చిత్రహింసలకు గురి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది. తిరుచానూరులో పోలీసులు రౌడీ షీటర్ అండ్ గ్యాంగ్ పైన నామమాత్రపు కేసు నమోదు చేయడానికి సిపిఎం తీవ్రంగా విచారణ వ్యక్తం చేస్తోంది. రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థి జేమ్స్ కు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతి రూరల్ ప్రాంతంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న జేమ్స్ అనే విద్యార్థిని విద్యానికేతన్లో చదువుతున్నాడు. ఆ విద్యానికేతన్లో చదువుతున్నటువంటి విద్యార్థి పైన అతి దారుణంగా, కిరాతకంగా, కులం పేరుతో దూషిస్తూ రూపేష్ అనే రౌడీ షీటరు చాలా దారుణంగా కొట్టడం అనేది జరిగింది. తిరుచానూరు హోటల్ పరిధిలో ఉన్నటువంటి హోటల్ రూమ్లో వేసుకొని దాదాపు 3 రోజుల పాటు తీవ్రంగా హింసించి అతనికి గురి చేయడం జరిగింది. అదేవిధంగా మూత్రం పోసి ఆ రకంగా వాళ్ళు తీవ్రమైనటువంటి దెబ్బలు తగిలి ఆ రకంగా ఉంటే కూడా ఏమాత్రం కూడా కనకరించకుండా వాళ్ళు అతి దారుణంగా కొట్టడంతో ఆ అబ్బాయి రుయా హాస్పిటల్లో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి అక్కడ జరిగినటువంటి ఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కులం పేరుతో దూషించడం, అంబేద్కర్ వాడా అని చెప్పని సూచించడం, ఇట్లాంటి అనేకమైనటువంటి రకాలన్నీ కూడా జరుగుతున్నాయి. అట్లాంటి అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తులపైన క్రిమినల్ కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, కులం పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము అని చెప్పిన విషయాన్ని అంబేద్కర్ చెప్తాడు. అదే మాదిరిగానే ఈరోజు అంబేద్కర్ పేరుతో అతని మొహం పైన ఉచ్చలబోసి ఆ రకంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి తక్షణమే వాళ్ళపైన అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అతన్ని తిరుపతి ప్రాంతం నుంచి దాదాపు 6 నెలల పాటు ఆ రౌడీ షీటర్ను వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని సిపిఎం పార్టీ కేవీపీఎస్ ఈరోజు డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఒక పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లాంటి ఘటనలు ప్రతిరోజు కూడా నిత్యకృత్యమైపోతున్నాయి. తిరుపతి జిల్లాలో దళితులపైన దాడులు, గిరిజనులపైన దాడులు, అమ్మాయిలపైన అత్యాచారాలు ఇవన్నీ కూడా నిరంతరం కూడా జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటిని కూడా అరికట్టాల్సినటువంటి పాలక వర్గం ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. అక్కడ ఉన్నటువంటి మహిళా హోంమంత్రి కానీ లేకపోతే పోలీస్ శాఖ కానీ దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఇట్లాంటి ఘటనలు ఎప్పుడు జరిగినా వెంటనే తక్షణమే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళపైన అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి. ఇవన్నీ చేయకపోతే రాగా ఈ జిల్లాలో పెట్టలేకపోయే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే అరెస్టు చేయాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పలంనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు మండలం, పంచాయతీ నాయకులు కృషి చేయాలని, ఇక పార్టీ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనాలని,
నాయకులు సమన్వయంతో సమిష్టిగా కలిసి పనిచేసి ప్రభుత్వ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. సూపర్ 6 లో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, త్వరలో తల్లికి వందనం, ఉచిత బస్సులతో పాటు అంచెలంచెలుగా అన్ని హామీలను నెరవేర్చడం జరుగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని అన్నారు. నాయకులు నిత్యం ప్రజల్లో ఉండాలని, అధికారంలో ఉన్న 4 ఏళ్లు ప్రజలకు మంచి చేసి మీరు బలపడాలని, మీరు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందన్నారు. నాయకులను అధికంగా రాజకీయంగా బలోపేతం చేయడానికి పార్టీ అండగా ఉంటుందని, నామినేటెడ్ పదవులు వచ్చినా రాకపోయినా క్రమశిక్షణతో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేయాలని, అటువంటి వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో హంద్రీనివా లైనింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, ఈఏపీ మరియు ఉపాధి హామీ పథకం ద్వారా నియోజకవర్గంలోని అన్ని రోడ్లను పూర్తి చేస్తున్నామని, రాజకీయాల్లో అవకాశాలు వస్తూ ఉంటాయని, గ్రామ స్థాయి నుంచి మంత్రి దాకా ఎదగడానికి తనకు ఎన్టీఆర్ మరియు చంద్రబాబు కల్పించిన అవకాశమే కారణమని, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటారని అన్నారు. పదవి ఉన్నా లేకపోయినా ఎన్టీఆర్ ఆశయ సాధనకు అనుగుణంగా బతికినంత కాలం పనిచేస్తానని, ఈ నెల 27, 28, 29వ తేదీల్లో కడపలో జరగనున్న మహానాడు పండుగకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహానాడు కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ జయప్రకాష్, మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ గౌడ, రంగనాథ్, కుట్టి, సోమశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దేనికో ఆశపడి నేను కార్యక్రమాలు చేయాల. ఈ రోజు పని చేసింటే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు మనకు అవకాశం ఎప్పుడైనా ఎక్కడైనా, నేను ఏ రోజు ఆయనకు నాకు నేను రోజు ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నా, నా రాజకీయ జీవితంలో నేను ఒక్క రోజు కూడా ఈ రోజు పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని నాకు అసెంబ్లీ టికెట్ ఇవ్వమని కానీ, నాకు మంత్రి పదవి ఇవ్వమని కానీ నేను ఇంతవరకు ఎప్పుడు ఆయన అడగలే. నేను అడగకుండానే ఆయన నాకు ఎప్పుడు ప్రతిసారి ఆ యొక్క అసెంబ్లీ టికెట్ బీఫారం నా ఇంటికి పంపించినాడు. మొన్న కూడా చాలా మంది నేను బయటకు వచ్చిన తర్వాత, పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆ రోజు నేను మంత్రి నాకు ఇస్తే నేనేందో మంత్రి పదవి కోసం పోయినాను అనుకున్నారు. నేను మంత్రి పదవి ఇవ్వమని ప్రమాణంగా చెప్తా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజు మంత్రి పదవి గురించి నేను అడిగినటువంటి వాడిని కాదు, నేను అడగలను లేదు, అడగను కూడా అని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా, నాయకుడిగానే పనిచేశా. ఈ రోజు మండల స్థాయిలో మండల యువత అధ్యక్షుడిగా పనిచేసి, మండల స్థాయిలో మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి, జిల్లా స్థాయిలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర యువత అధ్యక్షుడిగా పనిచేసి, ఈ రోజు రాష్ట్రంలో జనరల్ సెక్రటరీగా ఒక జోన్ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి అవకాశం నాకు పార్టీ కల్పించింది. గ్రామ స్థాయి సర్పంచ్ నుంచి ఈ రోజు నేను ఎదిగినానంటే కీర్తన నందమూరి తారక రామారావు గారి భిక్ష. నేను ఎక్కడున్నా రామారావు గారి పటాన్ని నేను ఆ రోజు పార్టీ నుంచి బయట పోయినా నా ఇంట్లో ఎల్లో కుర్చీ దీలా, నాకు ఎన్టీ రామారావు ఫోటో దీలా. కాబట్టి పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త నాయకుడే. ఇన్ని దఫాలు నేను 7 సార్లు అసెంబ్లీకి పోటీ చేస్తే, ఎన్నిసార్లు నేను ఎమ్మెల్యే అయితే, ఒకసారి నన్ను మంత్రి చేస్తే, మళ్ళా నేను ఆ మంత్రి పదవి కోసమో ఎమ్మెల్యే పదవి కోసమో ఈ రోజు రాజకీయంగా నేను తగ్గే పరిస్థితి లేదు. నేను మీకోసమే పనిచేస్తా, పార్టీ కోసమే పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశామనే నెపంతో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, ఎంపీటీసీలు తాగునీటి బోరుకు మోటారు అమర్చకుండా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని గంగాధర్ నెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లి బీసీ కాలనీ గ్రామస్తులు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బీసీ కాలనీలో సుమారు 40 కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. వీరు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారనే కారణంతో తాగునీరు అందించేందుకు వేసిన బోరుకు మోటారు అమర్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయారు. దీనివల్ల గ్రామంలో తాగునీటి ఎద్దడికి వ్యవసాయ పొలాలకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నట్లు విన్నవించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి అనుచరులు స్థానికంగా ఉండే చెరువుని సప్లై ఛానల్ను ఆక్రమించడం వల్ల చెరువులోకి వెళ్లే నీరు పొలాలపై వస్తుందని, దీన్ని జిల్లా అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. పాపిరెడ్డిపల్లి పంచాయతీలో మురికి కాలువను అక్రమంగా నిర్మిస్తున్న స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ ప్రభుత్వ నిధులతో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను అరికట్టాలి.
పాపిరెడ్డిపల్లి పంచాయతీలో బీసీ కాలనీలో సుమారుగా 40 కుటుంబాలు జీవిస్తున్నాయి. వారికి ఎటువంటి త్రాగునీరు లేకుండా ఎండాకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ట్యాంకీని 600 వెచ్చిచ్చి వాళ్ళు నీళ్లు చేసుకొని ఒక వ్యక్తి రోజంతా కష్టపడితే 600 రూపాయలు వస్తుంది. అటువంటి వ్యక్తులు 4-5 మంది ఫ్యామిలీకి 600 వెచ్చి ఒక ట్యాంక్ నీళ్లు కొనుక్కుంటే అతను కడం జీవనం ఎలా కొనసాగించగలరు? స్థానిక సర్పంచ్ గారి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా అతను ఎటువంటి స్పందన లేదు, ఫండ్స్ లేదు అంటున్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీకి నిధులు కేటాయించినప్పుడు కూడా ఆ యొక్క నిధులను అతని యొక్క సొంత అనుచరుల పొలాలకి డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించడానికి అతను చేసుకుంటున్నాడు. దయచేసి ఆ యొక్క బీసీ కాలనీ 40 కుటుంబాలకు త్రాగునీరును కల్పించి అదేవిధంగా స్ట్రీట్ లైట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరి ప్రార్థిస్తున్నాము. సర్పంచ్ పార్థసారథి, ఎంపీటీసీ భారతి గారు తేవాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే మా యొక్క వాళ్ళ అధినాయకుల మాట ప్రకారం ఇతను ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి. వికలాంగు శాఖ కోటా ద్వారా ఆర్సీపురం కూనేపల్లికి చెందిన రమేష్ అనే అంత్యత్వ అభ్యర్థికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని పీఎంఏ పోస్టుకు అవుట్సోర్సింగ్ ఈ నెల 13వ తేదీ ఎంపికయ్యారు. వికలాంగుల శాఖ కోటా ద్వారా ఆర్సీపురం కూనేపల్లికి చెందిన రమేష్ అనే అంధత్వ అభ్యర్థికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని పీఎంఏ పోస్టుకు అవుట్సోర్సింగ్ ఈ నెల 13వ తేదీ ఎంపికయ్యారు. ఏమైందో తెలియదు కానీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా జిల్లా వైద్య శాఖ బాధితుడు రమేష్ చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టాడు. ఇంటర్వ్యూలు పూర్తి చేసినా తాను సెలెక్ట్ అయ్యానని, అపాయింట్మెంట్కు వెళితే డీసీహెచ్ఎస్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని, వెంటనే తమకు అపాయింట్మెంట్ ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని అంధత్వ అభ్యర్థి రమేష్ మీడియాను ఆశ్రయించారు. రమేష్, నేను ఏపీలో డీసీహెచ్ ఆఫీస్లో నోటిఫికేషన్ పెడితే అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత నాకు మెరిట్ లిస్ట్లో నా పేరే వచ్చింది. విహెచ్కి అప్లై చేశాను. బట్ కాకపోతే అక్కడ ఇంటర్వ్యూ కూడా పిలిచారు. మెరిట్ లిస్ట్లో నా పేరే వచ్చింది. 13వ తారీఖు మెరిట్ లిస్ట్లో పేరు వచ్చింది. ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూ పిలిచిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేశారు మేడం, డీసీహెచ్ మేడం ప్లస్ సీనియర్ అసిస్టెంట్ అయినటి లక్ష్మీనారాయణ గారు కూడా వెరిఫికేషన్ చేశారు. పోస్ట్ కూడా ఇస్తారని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ డీసీహెచ్ఎస్ మేడం లోపల పిలిచి మీకు కనపడదు కదా, మీరు ఎలా చేస్తారు, పిఎంఏ మీరు చేయలేరు. నాకు యాక్చువల్ 2 పోస్టులు నేను సెలెక్ట్ అయినాను, ఓటీ అసిస్టెంట్ ప్లస్ పిఎంఏకి నాకు కావాలని చెప్పాను. ఓటీ అసిస్టెంట్ నాకు కనపడదు, చేయలేనని చెప్పి పిఎంఏ కావాలని చెప్పాను. పిఎంఏ కూడా నువ్వు చేయలేదని చెప్పి మేడం కొద్దిగా అబ్జెక్షన్ చెప్పి పక్కన పెట్టారు. సో పక్కన పెట్టిన కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ సార్ గారిని రిక్వెస్ట్ చేసుకో, కలెక్టర్ సార్ గారిని ఇస్తానని చెప్తే నేను ఇస్తానని చెప్పారు. నేను అదేవిధంగా కలెక్టర్ సార్ దగ్గరికి కూడా వచ్చి నేను రిక్వెస్ట్మెంట్ ఇచ్చాను. సార్ కూడా రిక్వెస్ట్ చేస్తే సార్ ఓకే అని చెప్పారు. వచ్చిన తర్వాత మేడంను 5 గంటలకి పిలిపించారు. పిలిపించిన తర్వాత మేడంతో ఇచ్చేయమ్మా తను చేసుకుంటా అంటున్నాడు, అటెండర్ పెట్టుకుంటున్నా అంటున్నాడు, ఇచ్చేయమ్మా అని చెప్తే మేడం తనని కన్విన్స్ చేసి సార్ చేయలేడు సార్, ఇట్లాంటి వాడిని నేను పెట్టుకోలేను, చేయలేను సార్, ఆ లైట్లు వేయాల్సి ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ ఎత్తియాల్సి ఉంటుంది, చేయలేడు సార్ అని చెప్పి అని ఈయనకుండా కలెక్టర్ సార్ని కన్విన్స్ చేసి ఈయనకుండా నా పట్టబట్టారు. ఇంకా నాకు కనపడకుండా ఉండడం వల్ల నా కుటుంబ భారం చాలా బాధగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. నాకు ఎటువంటి ఆదాయం లేదు. నా పిల్లల్ని రోడ్లు పడే అవసరం ఉంది ప్రస్తుతానికి. నాకు జాబ్ అవసరం లేదు. బట్ కాకపోతే నా కళ్ళు నాకు బాగా చేయండి, నాకు జాబ్ కూడా అవసరం లేదు. నా కుటుంబాన్ని నేను పోయించుకుంటాను. నా కళ్ళు బాగలేక నాకు జాబు ఇవ్వకుండా నేను ఎలా బతకాలి? కళ్ళు లేని వాళ్ళు సమాజంలో బతకలేదా? మా హక్కు లేదా? మేము బతకలేమా? మాకు బతకకూడదా? అలా ఏదైనా డీసీహెచ్ మేడం గారు చెప్పేస్తే అలా మాకు ఏదైనా ఉంటే చేయమని చెప్పండి. లేదా మేడం డాక్టరే కదా, మేడం గారు డాక్టరే కాబట్టి ఆ డాక్టర్గా ఉండి నా కళ్ళు బాగా చేయించమని చెప్పండి. నాకు ఎటువంటి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను కూడా నాకు కుటుంబాన్ని నేను చూసుకొని కాపాడుకోగలను. కానీ నా కళ్ళు సబ్మిట్ అయ్యి ఏదైనా చేసుకున్నారా అదేనే చెప్పండి. ఏదో ఒకటి నాకు ఓపెన్గా చెప్పేస్తే నా పట్టు అయితే కొట్టద్దండి, దయచేసి నా పట్టు కొట్టద్దండి. నేను సమాజాన్ని చూసిన వాడిని. నాకు 2018 నుంచే నా ప్రాబ్లం వచ్చింది. మీరు ఇప్పుడు నాకు ఏమి 2 కళ్ళు కనపడవు. నా కుటుంబాన్ని కాపాడి కలెక్టర్ గారు, రీసెర్చ్ మేడం నా కుటుంబాన్ని కాపాడతారని కోరుకుంటున్నాను. దయచేసి 2 చేతులు నమస్కరించుకుంటున్నాను, నన్ను కాపాడండి దయచేసి కలెక్టర్ సార్. ఇంటర్ చదువుకున్నాను, నేను ఇంటర్ దాకా చదువుకున్నాను. ఊరు రామచంద్రాపురం మండలం, కొత్తయాపకం పంచాయతీ, కూనేపల్లి గ్రామం. తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత శ్రీ ప్రమోదాదేవి 2 భారీ వెండి అఖండ దీపాలను విరాళంగా అందించారు. తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత శ్రీ ప్రమోదాదేవి 2 భారీ వెండి అఖండ దీపాలను విరాళంగా అందించారు. ఈ అఖండాలను గర్భగుడిలో వెలిగించే సాంప్రదాయ దీపాలు. సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహారాజు ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళంగా అందించినట్లు చరిత్రలో ఉంది. ఇప్పుడు మళ్లీ మైసూరు రాజమాత ప్రమోదాదేవి వాటిని సమర్పించడం విశేషం.
ఒక్కో వెండి అఖండం సుమారు 50 కిలోల బరువుంటుంది. తిరుమలలోని రంగనాయకుల మండపంలో ఆమె ఈ భారీ వెండి అఖండాలను అందించారు. ఈ మేరకు అఖండ దీపాలను టీటీడీ చైర్మన్ అదనపు ఈవోలకు అందజేశారు. To dedicate silver Akhanda Deepa to be in place of the existing old Akhanda Deepa, which is in the Sancto Sanctorum of Lord Venkateshwara Sannidhi, Venkateshwara Swami Sannidhi. The last 4 months, this was concluded that it should come from me. In the meeting held, the Endowment Commissioner and other officials concerned at the Mysore Palace in October, and it was decided that my request that I would give it in place of that request was accepted. So I'm very happy that Venkateshwara gave me the strength and blessed me with that opportunity to continue the legacy of which also helped me follow the footsteps of my illustrious predecessors. I'm very happy today. I was just told that it would go into the Garbhagudi today only. I'll be very happy that that happens today. And I wish that Lord Venkateshwara's blessings be on everyone. And ನಮ್ಮ ದೇಶ ಸುಭಿಕ್ಷ ಶಾಂತಿ ಸಮೃದ್ಧಿ ಎಲ್ಲ ಇರಲಿ ಅಂತ ಹಾರೈಸ್ತೀನಿ. In the just we had darshana of Sri Srinivasa Swami some 200 odd years ago. My revered forefather Mummadi Krishnajwadiyar donated 2 silver lamps for their use in the sanctum here. Obviously over 200 years it had fallen into some disrepair, hence my mother Dr. Pramoda Devi Wadiyar today renewed that donation by giving herself 2 more silver lamps to be used in the sanctum. All by the divine blessings of Srinivasa. In the presence of my mother today, we were able to have darshan of Sri Srinivasa Swami. May his blessings be upon everyone in this country, and may his give good fortune to all of us. Very good morning to all. I am very pleased to inform that today Mysuru Rajamata Dr. Pramoda Devi Wadiyar, in the presence of Mysore Prince Yaduvir Wadiyar, today we have given Akhanda silver lamps weighing more than 100 kgs to be measuring around 60 kgs. This will be kept inside the Garbhagudi of Lord Venkateshwara. So one important thing about this is these lamps were given to Lord Venkateshwara by the Raja of Mysore, Mummadi Krishnajwadiyar. So they were under some repair. So TT requested us to get them replaced. So today Mysore Rajamata has replaced them. So I hope Lord Venkateshwara bless everyone and brings prosperity to the nation, to the citizens of India. Thank you, one and all. I thank Rajamata and Prince also. సైన్స్ అండ్ టెక్నాలజీ అడవులు పర్యావరణ పార్లమెంటు కమిటీ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కమిటీ చైర్మన్ భువనేశ్వర్ కలితతో పాటు ఇతర కమిటీ మెంబర్లు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం వారికి టీటీడీ అధికారులు ఆలయంలోని రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. తిరుపతితో పాటు శ్రీహరికోటలో పర్యటించిన పార్లమెంటు కమిటీ అనంతరం శ్రీవారి దర్శనార్థం నిన్న తిరుమల చేరుకున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ నటులు దర్శించుకున్నారు. నటి జయచిత్ర, అశురెడ్డి తదితరులు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వారికి అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎక్సలెంట్ దర్శనం, చాలా బాగా జరిగింది. స్వామి వారి దగ్గరే నేను కొడుకు
మంగళకరోత్సవం జరుగుతుంది. మహాదర్శనం చాలా ఆయన జరిపిస్తున్నారు అన్ని బ్రేక్ దర్శనం పొద్దునే 6:30కి అయింది. మాటలు రావడం లేదు. అంత బ్రహ్మాండమైన అందరు పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తారు. శ్రీ బాలాజీ బ్రిక్స్ ఇండస్ట్రీస్ సంస్థ అవతరించి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ను ప్రకటించారు. తమ వినియోగదారులకు ఇటుకల ఫ్యాక్టరీ వద్ద ఒక ఇటుకరాయి కొనుగోలు ధర 8 రూపాయలని తెలిపారు. తమ వినియోగదారులకు ఇటుకల ఫ్యాక్టరీ వద్ద ఒక ఇటుకరాయి కొనుగోలు ధర 8 రూపాయలు అని తెలిపారు. ఆదివారం ఎస్ఎస్పీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సింధూర పార్క్ హోటల్లో ఘనంగా వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేవీ చౌదరి మాట్లాడుతూ ఎస్బీబీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 12 రూపాయలు ఉన్న ఒక ఇటుక రాయిను 8 రూపాయలకే ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇది తమ ఇటుకల ఫ్యాక్టరీ వద్ద కొనుగోలు చేస్తే 8 రూపాయలకే లభిస్తుందని, ₹1 రవాణా ఛార్జీ ఉంటుందని, మరొక రూపాయి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని, ఈ ఆఫర్ ఈ నెల 31వ తేదీ రాత్రి 8 గంటల వరకే ఉంటుందన్నారు. ఇటుక రాళ్లు కావలసిన వారు అడ్వాన్స్ డబ్బులు చెల్లించి రసీదు పొంది తీసుకోవాలని కోరారు. ఈ బంపర్ ఆఫర్ను తమ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ 40వ వార్షికోత్సవం సందర్భంగా ఒక ముఖ్యమైన ప్రకటన చేయదలుచుకొని ఈ చివరిలో అవకాశం తీసుకున్నాను. ఏంటంటే ఇంతకుముందు కూడా ఇదే హోటల్లో 20 సంవత్సరాల వేడుక చేసుకున్నాము. ఇదే ప్లేస్లో ప్రస్తుతం 40 సంవత్సరం. ఏంటంటే ప్రస్తుతం మా బ్రిక్ 2023 మే 1వ తేదీ నుండి ఒక బ్రిక్ 12 రూపాయలకు అమ్ముతూ వచ్చాం. 1/5/2023 ఇప్పుడు కూడా అదే రేటు ఉంది. కామన్గా సీజన్లో సహజంగా బ్రిక్ విషయం ఎట్లంటే ₹1 ₹2 తగ్గుతుంది సహజంగా, అది కామను. సరే, ఆ ఉద్దేశంతో మేము 40వ సంవత్సరం వేడుకలు చేసుకుంటున్నాం కాబట్టి మా యొక్క బ్రిక్ని 12 రూపాయల నుంచి 4 రూపాయలు తగ్గించి 8 రూపాయలు బ్రిక్ ఫ్యాక్టరీ దగ్గర బ్రిక్ ఫ్యాక్టరీ దగ్గర 8 రూపాయలు ప్లస్ ట్రాన్స్పోర్ట్ ₹1 ఉంటుంది సహజంగా, ప్లస్ ట్యాక్స్ ఏది ఉంటే అది వాట్ ఎవర్ అప్లికబుల్ అది ఇది ఉంటుంది. ఇది ఈ నెల కొద్ది రోజులు మాత్రమే. ఎందుకంటే మా దగ్గర వచ్చే స్టాక్స్ ఎంతైతే ఉన్నాయో సహజంగా ఆఫర్ ఇచ్చినప్పుడు చాలామంది డబ్బు కట్టి బుక్ చేసుకుంటారు. ఈ ఆఫరు డబ్బు కట్టి ఈ నెల 31వ తేదీ వరకు రాత్రి 8 గంటల వరకు దయచేసి గుర్తుంచుకోండి. 8 గంటల 1 నిమిషానికి కూడా ఆఫర్ ఇవ్వనండి. ఇది 8 గంటల 1 నిమిషానికి కూడా ఇవ్వం. సారీ, డిసిప్లిన్ అంతే, దాంట్లో ఏం మోహటం లేదు. 8 గంటల లోపల ఈ నెల 31 అంటే సుమారు 12-13 రోజులు ఉంది. ఇవాళ నుంచి మా దగ్గర హోటల్లో 24 hours సర్వీస్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా వీళ్ళు డబ్బులు కట్టుకోవచ్చు. డబ్బో చెక్కో బ్యాంకో ఏదో ఒకటి చేయొచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా తిరుపతి నగర పరిధిలో ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులకు జియో ట్యాగింగ్ చేపడుతున్నాం పేర్కొన్న నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. జేమ్స్ పై దాడి చేసిన వారిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. సిపిఎం డిమాండ్. తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. సిపిఎం బృందం కలెక్టర్కి వినతి. శతాబ్దాల అనంతరం శ్రీవారికి అఖండాలు విరాళం. రంగనాయకుల మండపంలో విరాళాన్ని అందించిన మైసూరు రాజమాత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.